ప్రజల కోసం ప్రాణ త్యాగానికి వెనుకాడని పొట్టి శ్రీరాములు జీవితం నేటి తరానికి ఆదర్శమని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా గుంటూరు హిందూ కాలేజీ జంక్షన్లోని ఆయన విగ్రహానికి నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామంజనేయులు ప్రజా ప్రతినిధులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ పోరాట పటిమకు, తెలుగువారి ఆత్మ గౌరవానికి పొట్టి శ్రీరాములు చిహ్నంగా ఉంటారన్నారు. ఈరోజు 124వ పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని ఇక్కడ మార్కెట్ కూడల్లో ఆయన స్టాచ్యూకి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన అమర జీవితాన్ని మొత్తం కూడా ఎంత కథలుగా చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. భావితరాలకి స్ఫూర్తిదాయకమైన ఆయన జీవిత చరిత్ర మొత్తం కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి అంకితం చేసిన ఆయన జీవితాన్ని కూడా ప్రతిరోజు కూడా నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఆయన జీవితం మొత్తం కూడా త్యాగం చేయడం నిజంగా అదొక అలాంటి వ్యక్తులు మన రాష్ట్రంలో ఉండడం మనకు గర్వకారణము. ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పించుకోవడం కోసం అందరం ఇక్కడ రావడం జరిగింది, ఘన నివాళులు అర్పించడం జరిగింది. అండ్ ఈరోజు అదేవిధంగా ఇక్కడ పీవీకే నాయుడు మార్కెట్ని కూడా గౌరవ ఎంపీ గారితో సందర్శించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో రైతులందరికీ న్యాయం చేసే విధంగా అక్కడ ఒక మంచి మార్కెట్ని ఏర్పాటు చేసే ఒక ప్రయత్నం చేయబోతూ ఉన్నాము. దానికోసం కూడా ఇవాళ ఒక విజిట్ పెట్టుకొని వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు మేము నిశ్చయించుకున్నాం. పట్టుదలకు, పోరాట పటిమకు, సంకల్పానికి తెలుగు వాళ్ళలో ఎవరన్నా ఉన్నారు అంటే దానికి పొట్టి శ్రీరాములు గారు ఒక ప్రతిరూపం. మరి ఈ రోజుల్లో చూస్తూ ఉంటే మాకు కూడా ఆఫీసులకు వచ్చేటప్పుడు కానీ రిక్వెస్ట్లు వచ్చేవి కూడా ఎక్కువ వ్యక్తిగత అవసరాలతో ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల దగ్గరికి వస్తూ ఉన్నారు. అది తప్పు కాదు. అంటే ఆ రోజుల్లో నాయకులు ఉంటే పొట్టి శ్రీరాములు గారు కానీ ఇంకొకళ్ళు కానీ ప్రజల కోసం అంటే ఎక్కువ మందికి ఉపయోగపడేటువంటి వాటి కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. అలాంటి స్ఫూర్తిని ఇప్పుడున్నటువంటి యువకులు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా ఉండి 10 మందికి ఉపయోగపడే పనులు కానీ, ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయాలు కానీ ఈ విధంగా ఒక ఉక్కు సంకల్పంతో పోరాడితే ప్రపంచంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు అనే దానికి నిర్వచనమే పొట్టి శ్రీరాములు గారు. అందుకనే వారి ఏ వచ్చినా సరే జయంతులు కానీ ఏదైనా కూడా ప్రతి సంవత్సరం మేమందరం కలిసి పాలు పంచుకోవటం, ఈ విధంగా వారిని సత్కరించుకోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.